రాజీవ్ గృహ కల్పనలోని త్రాగునీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి మద్దతు తెలుపుతూ సమస్యలను ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలియజేస్తాను. ఖచ్చితంగా దాని బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అవసరం ఉన్నత అధికారులకి, కమిషనర్ కావచ్చు, ఉన్నత అధికారుల వరకు కూడా ఈ సమస్యను తీసుకెళ్లి మీ సమస్య పూర్తిగా ఈరోజు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఆఖరి ఒక మాట చెప్తా పోతున్నా. ఈ రోజు నా సొంత నిధులతో 4 కెమెరాలు ఈరోజు ఈ వారంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని మెయింటెనెన్స్ ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకోవాలా. 4 కెమెరాలు ఇంతకుముందు బ్రదర్ చెప్పిండు, అన్న ఇక్కడ 10 కెమెరాలు అవసరం లేదు, 20 కెమెరాలు అవసరం లేదు, 4 కెమెరాలు 4 దిక్కులు ఉంటే చాలన్నా, మాకు లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు పోయేటోళ్ళు అన్నిటికీ మాకు ఒక రక్షణ ఉంటుందని చెప్పి ఎవరు ముందుకు వచ్చినా రట్టుకుని నేను ముందుకు వస్తా. ఖచ్చితంగా 4 కెమెరాలు ఈ ప్రాంతంగా ఏర్పాటు చేద్దాం. ఈ వారం ఏర్పాటు చేసుకునే బాధ్యత నేను సొంతంగా తీసుకుని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం, ఇంకా కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. తొందరలో మీకు మంచినీటి పూర్తి సరఫరా వచ్చే విధంగా నేను ఇలా ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నా. ఇంకో విషయం, ఈరోజు మీదికి కిందికి తేడా లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగినా ఖచ్చితంగా మీదికి అంతే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఏమి ఇక్కడ భాగాలు చేసి లేవు, మీదైనా కిందైనా అందరూ ఒకటే. ఖచ్చితంగా మీ సమస్యలు అన్ని పరిష్కారం జరగాలి, పైన కిందైనా అన్ని సమస్యలు పరిష్కారం జరగాలనే విధంగానే కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మీ భాగస్వాములు అనుకొని మీ పూర్తి నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కూర్చోబెట్టినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు.